ఛానల్కి ప్యానల్ సభ్యులకు నమస్కారం. వినిపిస్తుందా? వినబడుతుంది, మాట్లాడండి. ఒక్క విషయం మీరు ముందుగా మనం స్పష్టం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం అనేటువంటిదే నీళ్లు నిధులు నియామకాలు అనే విధి నడిచింది. అంటే నీళ్ళే మొదటి ట్యాగ్ లేదు దాంట్లో. సో నీళ్లు నిధులు నియామకాల మీద నడిచిన ఈ ట్యాగుల లోపల తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం కృష్ణా గోదావరి డెల్టా మట్టుకే అప్పటి రాజకీయ నాయకులు ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అటువైపు ప్రాజెక్టులు కట్టడం, తెలంగాణ పూర్తి సాగునీటి ప్రాంతంలో వెనుకబడి ఉండిపోవడంతో తెలంగాణ క్రమేపీ ఉద్యమం బాట పట్టి అది లాస్ట్కు మనం తెలంగాణ సాధించుకోవడం అయితే జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు అయిపోయినా కానీ ఆ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాలు కూడా ఈ రోజు వరకు కూడా కేంద్రం అనేటువంటిది పంపకాలు సరిగా చేయలేదు. అప్పటి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం చేసుకున్నా, 2014 బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం చూసుకున్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అధికారికంగా తనకు రావాల్సిన వాటాను అడుగుతున్నా దానికి సంబంధించిన జల వివాదాలు ఇంకా కేంద్రం దగ్గరే అపరిష్కృతంగా అట్లాగే ఉంది. దీనికి కారణం ఎవరు? ఈ యొక్క ఇద్దరి మధ్య అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసే ఉన్నా ముందుకు వెళ్తున్న ఈ క్రమం లోపల ఈ వివాదానికి అప్పుడు ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ. సో ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కేంద్రంలో బీజేపీ, దట్టు ఈ సంవత్సరం ఇప్పుడు కేవలం చంద్రబాబు గారి దయా దాక్షిణ్యాల మీదనే సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి చాలా జగమెరిగిన సత్యం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో సభ్యులుగా ఉండడం, ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ దాంట్లో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. అంటే బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తెలంగాణ యొక్క హక్కులను భంగం కలిగించడం అనేటువంటిది వారు చేస్తున్నటువంటి తప్పు. దానికి సహకరించేది ఎవరు? ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ బీజేపీ, అక్కడ చంద్రబాబు గారు. ఈ యొక్క ఇక్కడ ఒకటి ఉంది, రాష్ట్రం విడిపోయిన తొలినాళ్లలోనే ఆ ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, కేంద్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ పోలవరం ముంపు గ్రామాలంటూ 7 మండలాలను బలవంతంగా మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలను ఏపీలో కలిపిందనేటువంటి ఆ వివాదం, ఆరోపణ ఇప్పటికీ కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి మనకు బిగ్ డిబేట్లో పాల్గొనేందుకు ప్రేమ్ గాంధీ గారు వచ్చారు. వారికి స్వాగతం. ప్రేమ్ గాంధీ గారు, చూసారుగా ఇప్పటిదాకా కమల్ గౌడ్ గారు మాట్లాడినటువంటి, అంటే బీజేపీ టీడీపీ కలిసి నాటకం ఆడుతున్నాయి. రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళు అయినప్పటికీ కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పాత్ర నిర్వహించట్లేదు. ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీకి టీడీపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి రెండు కూడా తెలంగాణ నీటి జలాల హక్కులను కాపాడంలో విఫలమవుతున్నాయని. కమల్ గారు మాట్లాడతారా? ఒక మాట, ఎందుకంటే ఉమ్మడి ఏపీలో కృష్ణానది గురించి మాట్లాడుకుంటే, ఉమ్మడి ఏపీలో కృష్ణానదిలో 811 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. 299 తెలంగాణకు, 511 ఏపీకి, 512 ఏపీకి, 299 తెలంగాణ. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? ఆ నీటి కేటాయింపులను ఒప్పుకున్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. లేదు, అది బీఆర్ఎస్ పార్టీ కంటే నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాకముందే కృష్ణానదిలో, ముఖ్యంగా కృష్ణానదిలో ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీని బట్టి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నటువంటి వాదన ఏంటంటే, కృష్ణానది పరివాహక ప్రాంతం కూడా మెజారిటీగా కంపారిటివ్లీ తెలంగాణలో ఉంది, లేదంటే ప్రపోర్షనేట్గా తెలంగాణకి ఇంకా 299 కంటే కూడా ఎక్కువ టీఎంసీలో నీళ్లు రావాలి, మొత్తం 911లో అనేటువంటి ఒక డిమాండ్ను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అంటే సమానంగా మాకు ఈక్వల్ గా ఇవ్వండి, ఏపీకి ఎంత ఇస్తున్నారో మాకు కూడా అంత ఇవ్వండి, దాన్ని ఏపీకి ఎంత ఇస్తున్నారో మాకు ఇవ్వమని అడగడమే ఒక రాష్ట్రం యొక్క హక్కు. ఇది వరకు మనకు ఆ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం ఉన్నప్పుడు మనం తెలంగాణ, రాయలసీమ, కోస్తా అనేటువంటి ప్రాంతాలుగా మటుకే చూశారు. కానీ ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రంగా విభజన జరిగిన తర్వాత ఒక రాష్ట్రం యొక్క హక్కు, అది రాష్ట్రం యొక్క హక్కును ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అడుగుతుంది. అడగాల్సిందే కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక హక్కు, అది ప్రాథమిక హక్కుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. ఈ రోజు బీజేపీ సెంట్రల్ లో ఉంది,
దేశం లోపల అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, వారికి దేశంలో మిగతా రాష్ట్రాలంటే సమానంగా చూడాలి. ఒక రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు, ఒక రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు ఉండదు. అన్ని రాష్ట్రాలను సమాన నిష్పత్తులు. ఒక రాష్ట్రానికి ఎక్కువ అవసరాలు ఉండొచ్చు, అది తాగునీటి విషయంలో అవసరాలు ఉంటే దానికి తగ్గట్టు నిష్పత్తితో విభజన జరగాలి. కానీ కేవలం అధికారం కోసం, ఎందుకంటే ఇప్పుడు ఏపీలో గనక చంద్రబాబు నాయుడు గనక చేయి చూపెట్టేస్తే ఈయన లాస్ట్ మోడీనే ఉండడు. వాళ్ళ బాధ అది, వాళ్ళ భయం అది. కాబట్టి టీడీపీ బీజేపీ కలిసి తెలంగాణ మీద కుట్ర చేస్తున్నారు. ఒక్క నిమిషం, 1 మినిట్. టీడీపీ బీజేపీ కలిసి ఈ యొక్క కుట్రకు తెరదీశారు. ఈ కుట్రకు ఈ యొక్క మెసెంజర్ ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ పార్టీ. రైట్, ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు 1 మినిట్, కమల్ గారు 1 మినిట్. ప్రేమ్ గాంధీ గారు చూస్తున్నారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే మేము అధికారం